నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 9/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:04. పక్షము కృష్ణపక్షం. తిథి విధియ సాయంత్రం 6:28, నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 6:07, యోగం గండ రాత్రి 11:59 వరకు, కరణము తైతిల ఉదయం 7:51 వరకు, భవ సాయంత్రం 6:28 వరకు, వణిజ రాత్రి తెల్లవారుజామున 5:03 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:59 నుంచి 4:32 వరకు, గుళిక్కాలం ఉదయం 11:54 నుంచి 1:27 వరకు, యమగండం ఉదయం 8:49 నుంచి 10:22 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:02 వరకు, మరల రాత్రి 10:44 నుంచి 11:31 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:42 నుంచి 3:10 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 5:05 నుంచి 6:32 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ శాతం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అంటే ముఖ్యమైన విషయాలు ఏదైనా సరే, అంటే వృత్తికి సంబంధించిన ఆదాయ విషయాలు కావచ్చు, రావాల్సిన లాభాల విషయం కావచ్చు, ఏదైనా అది కష్టం మీద రావడానికి అవకాశం, శ్రమతో ఆశించిన విషయాలు రావడం అనేది, అలాగే అధిక శ్రమ, అధిక బాధ్యతలు, దానివల్ల కొంత రెస్ట్లెస్గా అంటే ఒత్తిడి అధికంగా ఉంటూ రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశాలు లాంటివి ఒకటి మనకు కనబడుతున్నాయి. ఇది మొదటిగా. అలాగే దాంతోపాటుగా ఏంటంటే అయ్యే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అవి కూడా ఎక్కువ శాతం గృహంలో స్త్రీలకి సంబంధించి, అంటే మీ యొక్క తల్లి కావచ్చు, లేకపోతే కుటుంబంలో స్త్రీలకు సంబంధించిన ఖర్చులు లాంటివి కొంత అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, తోబుట్టువులతో సహకారం, మిత్రులతో మీకు మంచి సఖ్యత అనేది ఏర్పడడం, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, మంచి సమావేశాల్లో పాల్గొనడం, అలాగే ఊహించని లాభాలు రావడం అనేది, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారంతో మంచి అవకాశాలతో ముందుకు దూసుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో ఆదాయం, వృత్తికి సంబంధించిన దాని కొరకు మీరు ఎక్కువ ఆశయాలు అనేవి ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ రావలసిన ఆదాయాన్ని అందుకోవడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృత్తికి సంబంధించిన ఆదాయం కావచ్చు, ఎదురు చూస్తున్న ఆదాయం కావచ్చు, వాటికి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తారు. కానీ మాటల వల్ల ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఈ నేపథ్యంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో, మాటలలో ఇబ్బందులు కలిగే అవకాశాన్ని అధిగమించడానికి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు, ముఖ్యంగా విద్యకి సంబంధించిన విషయాలలో, ఉన్నత విద్య కావచ్చు, ఆధ్యాత్మిక విద్య కావచ్చు, దేనికి సంబంధించిన విషయాల మీదైనా దృష్టి అనేది ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆలోచనలలో ఆధ్యాత్మికత అధిక శాతంగా ఉండడం అనేది, అలాగే భాగస్వామితో కలిసి, అంటే జీవిత భాగస్వామితో కలిసి కానీ, వ్యాపార సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు కానీ కొంత మీకు ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా కొత్త నిర్ణయాలు, మీకు చురుకు ఉత్సాహం పెరగడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం,
ఆ నిర్ణయాలు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ దాన్ని మీరు మార్చుకుంటూ మీకు అనుకూలంగా ముందుకెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులని అధిగమించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఊహించని ఖర్చుల వల్ల కొంత మనసు ఉద్వేగాలకి లోనయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ప్రతిదానికి కూడా కొంత బ్యాలెన్స్గా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి. అలాగే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మి కానీ కొత్త ప్రదేశాల్లో పెట్టే పెట్టుబడులలో కానీ జాగ్రత్తలు అనేవి అవసరం. వ్యాపార సంబంధమైన విషయాలలో అధిక శాతం ఖర్చులు కనబడుతున్న రీత్యా వ్యాపార విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి, ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. శత్రువులు అనుకున్న వారే మిత్రులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సైతం కొంతవరకు మీ మాటకి అనుకూలంగా వాళ్ళు తయారవ్వడం కానీ, లేకపోతే విద్యార్థుల పోటీలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలమైన అవకాశాలు లభ్యమవ్వడం కానీ మొదలైన దానికి అవకాశాలు లాంటివి ఇక్కడ కనబడుతున్నాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం కానీ, మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభ్యమవ్వడం, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం కావచ్చు, అలాగే సోషల్ ఫేమ్, నేమ్ పెరిగే అవకాశాలు లాంటివి, శ్రమకి తగిన ఫలితాలు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి కనుక దానికి సంబంధించిన విషయంలో ఈ రోజున దృష్టికి సారిస్తారు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు చేసిన రుణాలు ఏదైనా ఉన్న వాటిని తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే పూర్వపు రుణాలు చెల్లించడం, కొత్త రుణాల కొరకు ప్రయత్నాలు చేయడం, అలాగే వ్యక్తుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేయడం, శ్రమతో అనుకున్న పనులు వృత్తిలో సాధించడం. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలని ప్లానింగ్లో ఆలోచిస్తున్నప్పటికీ అసలు జ్ఞాపక శక్తి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. ప్రతి విషయంలో కూడా అంటే మీకు అధిక శ్రమతో మీరు ఆగుతూ చేసుకుంటూ వచ్చిన పనులు ఒక కొలిక్కి రావడానికి కూడా తెలియని ఆటంకాలు లాంటివి కొంత చికాకును కలిగిస్తాయి. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వారి అభివృద్ధి కొరకు కావచ్చు, వారి యొక్క లక్ష్య సాధనలో మీ వైపు నుంచి మీరు ఇచ్చే సపోర్ట్ గురించి కూడా ఎక్కువగా కృషి చేయడం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీరు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఖచ్చితంగా కనబడుతోంది. అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ దైవ బలంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాలు, గృహంలో చిన్నపాటి రిపేర్లు కావచ్చు, నూతన గృహ మీద దృష్టి సారించుకొని అంటే కొత్త గృహాలు కొనుక్కోవడానికి కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే కొత్త మార్పుల కోసం ఆశించే విషయాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కానీ, విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు కొరకు కానీ కొంత ఈ రోజున ఆర్థిక ఖర్చు అనేది అధికంగానే కనబడుతోంది. కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉండడం, అంటే మీరు ముఖ్యమైన వస్తువుని రిపేర్ చేయించుకోవడం, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇంటిని అందంగా మలుచుకోవడానికి కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, గృహాన్ని రిపేర్ వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం భావించవచ్చు. మకర రాశి.
మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ధైర్యం శైర్యం పెరుగుతాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, పరాక్రమం బాగుంటుంది, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యంతో అనుకున్న పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు, జీవిత భాగస్వామితో కలిపి ఆగుతూ వచ్చిన పనులని ముందుకు తీసుకువెళ్ళడానికి చక్కగా ఒక మంచి ఆలోచన ఏర్పరచుకొని ఆలోచన దిశగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మీ కింద పనిచేసే వ్యక్తుల యొక్క సహకారం కూడా సమయానికి అందడం బట్టి మీకు మీ యొక్క ఎఫర్ట్స్ ఫలించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా గౌరవం ఇచ్చి గౌరవాన్ని సంపాదించాలి. అనవసరమైన విషయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలతో, అలాగే మాటల విషయంలో, గౌరవానికి సంబంధించిన విషయాల్లో కొంత ఉద్వేగాలు అనేవి అధికంగా ఉంటాయి. మీ నాయకత్వ లక్షణాలు కావచ్చు, మీ అధిక ఆత్మవిశ్వాసంతో కూడా కొన్నిసార్లు వ్యక్తులతో విభేదాత్మకమైన పరిస్థితులు కనబడుతూ ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కనుక వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి, ఉద్వేగాల్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో తొందరపాటుతనాలతో ఎవరికి ఏ రకమైన ప్రమాణాలు చేయకుండా చేయగలిగిన పనుల వరకే మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు ఆత్మవిశ్వాసం నమ్మకం పెరిగినా కూడా కొంత బద్ధకాన్ని అధిగమించాలి. అంటే చేద్దాం అనుకుంటున్న పనులని మీరే వాయిదా వేసుకుంటూ పర్లేదులే ఇవాళ కాదులే రేపు చేద్దాంలే అనుకోవడము, లేకపోతే ఇది ఆల్రెడీ అయిపోయిన పనే కదా ఎంతసేపులే నేను చేసుకోవడం అని కానీ అలా కొన్ని ముఖ్యమైన విషయాలని మీకు తెలియకుండానే నిర్లక్ష్యం చేయడం వల్ల, అలాగే వచ్చే ఆలోచనలు కూడా సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా, అంటే ఆలోచనలు వస్తాయి కానీ సమయం దాటిపోయిన తర్వాత ఆ ఆలోచన వచ్చినా కూడా కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. కనుక జాగ్రత్తగా ఆలోచిస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతి విషయంలోనూ ఉద్వేగాలను అదుపు చేసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తతో ముందుకు పెడితే ప్రతి విషయంలోనూ అనుకున్న ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా మీరు తప్పనిసరిగా అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కవచం ఏది మీకు అనుకూలంగా ఉంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఎనీథింగ్ మీరు పఠించటం కానీ, లేకపోతే వినడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు, శక్తి, ధైర్యం, స్థిమితం మొదలైనవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక ప్రతి వ్యక్తి అది తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఎదురవుతున్న సమస్యలు ఏమన్నా ఉన్నా దానికి గోచారీచి ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఆ సమస్యని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.